వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. ఈ నెల 9వ తేదీ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల పాటు 26 గంటల 33 నిమిషాల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేసినట్లు వెల్లడి. ఎర్రమంజిల్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న 6గురిని సురక్షితంగా బయటకు తెచ్చిన వైనం. జమ్మూ కాశ్మీర్లో పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య. ఉగ్రవాదుల ఏరి వద్ద ఆపరేషన్ చేపడుతుండగా 2 ఆర్మీ ట్రక్కులపై దాడి చేసిన తీవ్రవాదులు. ఇంటెలిజెన్స్ సమాచారంతో బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపడుతున్న ఆర్మీ. తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. శనివారం ఉదయం 1:45 నిమిషాల నుంచి తిరుమలలో వైకుంఠం ద్వార దర్శనం. టోకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతిలోని 9 చోట్ల టోకెన్లకి కౌంటర్ల ఏర్పాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెలవులు పోను సమావేశాలు 6 రోజుల పాటు సాగాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 6 రోజులు 26 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. ఈ సభలో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. డిసెంబర్ 21వ తేదీ నాటికి సభలో కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7, సిపిఐ తరపున 1 ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన తొలి శాసనసభ సమావేశం ఇది. పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో తాజాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఎర్రమంజిల్లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారికి బయటకు తరలిస్తున్నారు. 6వ అంతస్తులో చిక్కుకున్న వారిలో 6గురికి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతి, తిరుమలలోని మొత్తం 9 ప్రాంతాల్లోని 90 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించగా భక్తులు పోటెత్తడంతో ముందుగానే టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టికెట్లు జారీ చేయనున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, పరిసరాల్లో అత్యవసర సమయాల కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శనివారం వేకువజామున 1:45 నుంచి వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభించనున్నారు. విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టణలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ సెంటర్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం 3:45 సమయంలో రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరాకి గలీ నుంచి వెళ్తున్న 2 ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు. దీంతో సైనికులు, ఆర్మీ మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 3 సైనికులు వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఎన్కౌంటర్లో పురోగతి ఉందని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహించబోయే వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కోసం పట్టణంలోని ప్రధాన రహదారిని మూసివేశారు. బస్టాండ్, సోమప్పకూడల వద్ద ప్రధాన రహదారిపై బారికేడ్లు అడ్డంగా పెట్టారు. దీంతో ప్రయాణికులు, ప్రజలు అవస్థలు పడ్డారు. ఒకరోజు ముందుగానే ప్రధాన రహదారి మూసివేతపై అక్కడి వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు.
వ్యాప్తిపై అపోహలు వద్దని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. జలుబు చేస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. కోవిడ్ మరో కొత్త వేరియంట్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఈ మేరకు వివరణ ఇచ్చారు. నిన్న 28 డిసెంబర్ 7:54 62 సంవత్సరాల మహిళ అండ్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ కి చెందిన ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది. అయితే హిస్టరీలో ఆమె గత 4 రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. ఆక్సిజన్ మీద 6 లీటర్స్ ఆక్సిజన్ మీద 95% సాచురేషన్ తో ఉంది. ఆమెకి సిటీ స్కాన్ కూడా అయింది. సిటీ స్కాన్ నార్మలే ఉంది. ఎక్స్రేలో చిన్న ప్లూరల్ ఎఫ్యూజన్ అని ఉంది. సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ COVID-19 లాగా లేదు సిటీ స్కాన్ లో. సో అయినప్పటికీ ఆమెను సస్పెక్ట్ కేసులుగా చూసి అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఆమెకి ఆర్టీపీసీఆర్ శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజ్ లో వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ BRDL ల్యాబ్ కి. సో రేపు మనకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు. మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ కేసులో ఈమెకి ట్రావెల్ హిస్టరీ కానీ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి ఆ వేరియంట్ అని ఎంజిఎం హాస్పిటల్లో మేము భావించటం లేదు. సో ఇప్పటి వరకు కూడా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటే ఎవరికి జలుబు చేసినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఈ రోజు కూడా ఒక ఓపీ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ కి ఒక ర్యాట్ టెస్ట్ చేయడం జరిగితే అది నెగిటివ్ రావడం జరిగింది. ఇన్ పేషెంట్లలో కూడా ఒక 6 శాంపుల్ తీసేసి కాకతీయ మెడికల్ కాలేజ్ ఆర్టీపీసీఆర్ కోసం పంపించడం జరిగింది. అవన్నీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ నిర్ధారణ అవ్వలేదు ల్యాబ్ నుంచి. సో అట్లనే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా మనము ఏ కేసు పంపించలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ వెంటనే ఇవ్వగలము. సో కాబట్టి దీనిలో అందరూ అపోహ చెంది భయభ్రాంతులకు గురి కావద్దని ప్రజలను కోరుకుంటున్నాను. ఇది మామూలు జలుబు వచ్చే సీజను. సో కాబట్టి ఎవరికి జలుబు వచ్చినా ఆయాసం వచ్చినా కోవిడ్ అని అనుకోకండి. అలాగని నిర్లక్ష్యం కూడా చేయకుండా ఎంజిఎంకి వచ్చేస్తే వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కానీ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ చేయగలము. ఇప్పటికైతే ఒక 50 బెడ్స్ తోటి సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వార్డు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుందో అప్పటి నుంచి కోవిడ్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఇదివరకు 1000 పేషెంట్లకు ఎట్ ఏ టైం కూడా మనం కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. 1200 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. 2 ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి. 23 కిలోలీటర్స్ 2000 లీటర్స్ PSA ప్లాంట్ ఉంది. 70 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లందరము అప్రమత్తమై ఉన్నాము. అనవసరంగా ఆందోళన చెందకండి. ఏమాత్రం డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకోవడానికి ఎంజిఎం రండి. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. పత్రికా వాళ్ళతోనూ మీడియా వాళ్ళతోని సమన్వయపరుచుకుంటూ వివరాలు తెలియజేస్తుంటాం. ధన్యవాదాలు. కన్న కొడుకే తనను మోసం చేసి ఆస్తిని కాజేశారని ఓ వృద్ధుడు ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని డోన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. డోన్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన గంగిరెడ్డి ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెద్ద కుమారుడిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ తనకు న్యాయం చేయలేదని బాధితులు వాపోయారు. 4 సంతానము, చిన్నవారు 3 మా నుండి ఎలాంటి ఆస్తులు తీసుకోలేదు. వాళ్ళకేదో తోసిన
అంతో ఇంతో వాళ్ళకు పోసిన సహాయ సహకారాలు అందించి మాకు ఏదో ఫలితంలో కొంతైనా రుణం తీసుకుంటున్నారు. పెద్ద కొడుకు దుర్మార్గుడు మా ఇల్లు ఫోర్జరీ పట్టా చేసుకొని, ఫోర్జరీ అనుబంధ పట్టా చేసుకొని, ఫండ్ బిల్లు మార్చుకొని, కరెంటు బిల్లు మార్చుకొని, మళ్ళీ ఈ ఫేక్ పత్రాలు తీసుకుపోయి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టి 20 లక్షలు లోన్ తీసుకున్నాయంట. 20 లక్షలు లోన్ తీసుకొని కాడ ఇల్లు కట్టాడు. ఇది చాలక నన్ను మళ్ళీ నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి నన్ను ఇల్లు ఖాళీ చేయమని, నా సొంతం నా స్వాధ్యత ఇల్లు నా ఇంట్లో ఉంటే నన్ను ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయమని నేను ఖాళీ చేయనందున నా ఇంట్లో మొన్న పోయిన నెల 16వ తేదీ 16/11/23 సంవత్సరం రాత్రి 7 గంటలప్పుడు నా ఇంటికి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి 4 పోలీసులను ఎస్ఐ గారిని దొరుకుని వచ్చి నా ఇంట్లో తుపాకులు మారణాయుధాలు ఉన్నాయని నా ఇల్లంతా సోదా చేసి నా బీరువాలు వలగొట్టి అందులో ఏమి లేవని మళ్ళీ వస్తా నేను ఇల్లు ఖాళీ చేసే వరకు ఇచ్చిపెట్టాను, ఏదో ఒక కేసు ఇరికించి నిన్ను చంపినా ఇల్లు స్వాధీనం చేసుకున్నా అని బెదిరించిపోయినాడు. నీకు ఇప్పుడు 2 నెలలు అయింది స్వామి. నాకు ఆర్డీఓ గారికి, కలెక్టర్కు, ఎస్పీకి, డిఎస్పీకి అందరికీ అర్జీలు ఇచ్చిన చేస్తామంటున్నారు, చేయడం లేదు. గత అంటే మే 15వ తేదీ ఆర్డీఓ ఆర్డర్ వేసినాడు, నెలకు 10,000 ఇవ్వమని, ఇల్లు పట్టా పన్నులు మార్చమని. ఇంతవరకు అమలు కాలేదు, రూపాయి లేదు. మరి మాకు ఆర్డీఓ న్యాయం చేయలేదు, పోలీసులు న్యాయం చేయలేదు, ఎవరు న్యాయం చేయలేదు. నాకు లాస్ట్కు నన్ను ఇంట్లో ఉండకుండా నా స్వార్థితం ఇల్లు, అదే ఒక్స్ఫోర్డ్ స్థలం, ఈ ఒక్స్ఫోర్డ్ స్థలంలో ఇల్లు తీసుకొని పోయి ఫేక్ పట్టాలు పుట్టించుకొని హెచ్డిఎఫ్సి బ్యాంకు లోన్ తీసుకొని తిన్నాడు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో నువ్వు ఆర్టీ యాక్ట్ అడిగితే ఈ పొద్దుకి 3 నెలలు అయింది. ఆర్టీ యాక్ట్ వాళ్ళు ఇయ్యరు, హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు ఇయ్యరు. కరెంటు మీటర్లు మార్చుకోరు, కరెంటు మీటర్లు ఇయ్యరు. నాకు ఆర్టీ యాక్ట్ కింద వెంకటాయనపల్లి సచివాలయం వాళ్ళు ఇయ్యరు, ఎవరు ఇయ్యరు. నాకు ఆర్టీ యాక్ట్ కూడా నాకు అడిగితే కూడా హక్కు లేదా, నాకు ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఇల్లు ఖాళీ చేయకుండా అంటే మళ్ళీ పోలీసులు వరకటి చేస్తున్నాడు. ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో మళ్ళీ వస్తానని బెదిరించి వెళ్ళినాడు కదా. ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో, మాకు ఏమవుతుందో, మాకు మా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుమంటూ బతుకుతున్నాం. ఆయన మమ్మల్ని మీరే కాపాడండి. అన్ని దేవతలు, నేను మొక్కని దేవత లేదు, ఎక్కని ఆఫీసు లేదు, అందరి దేవతలకు అందరి ఆఫీసులకు మొక్కినాను. 2 సంవత్సరాల నుంచి నేను 200 పైగా అర్జీలు పెట్టుకున్నా, ఇంతవరకు న్యాయం జరగలేదు. మాకు ఇప్పుడు ఏం చేయాలా, మేము మాకు ఆత్మహత్య శరణమని కడసారి తెలుపుకుంటున్నాను. ఈ కరపత్రాలు మాకు ఇంతకు మించి ఏం చెప్పలేము. ఆయన నా భార్యకు ఆపరేషన్ అయిన తలకాయ మెగుల్లో ఆపరేషను, తలకాయ మెరుగు నరాలు చిట్టాయని, పచ్చవాతము. ఈ మధ్యన ఏదో కొంచెం అన్నం చేసుకొని తింటున్నాము, ఒక పూట తింటా ఉన్నాము. చంద్రబాబు ఉన్నప్పుడు 2,50,000 సబ్సిడీ ఇచ్చి ఇల్లు మంజూరు చేసుకొని దానికి లోన్ తీసుకొని నాది ఈ ఫేక్ పట్టాలు పెట్టి 20 లక్షల లోన్ తీసుకున్నాడు. ఎంత మోసమో చూడండి. ఇంత గరాణ మోసం చేసే వాళ్ళు ఇంకొకరు లేరు. ఈ తహసీల్దార్ పట్టా ఫోర్జరీ చేసుకుని ఈయన రిపోర్ట్ ఇచ్చినాడు, ఫోర్జరీ తహసీల్దార్ పట్టా నాది కాదని. మరి అప్పుడు తహసీల్దార్ ఎవరో, మరి వారి మీద చర్య తీసుకోవాలా? నా కొడుకు మీద చర్య తీసుకోవాలని అర్జీ పెట్టా. నువ్వు తహసీల్దార్ పట్టా నీ పట్టా నా కొడుకు ఫోర్జరీ చేసినాడు కదా, మరి కొడుకు మీద చర్యది. నీ పట్టా ఫోర్జరీ చేసినప్పుడు, నీ సంతకం చేసినప్పుడు నువ్వు కొడుకు మీద నా ఇల్లు నాకు స్వార్థం నాయన. నేను సంపాదించుకున్న నా స్వార్థం, నా ఇల్లు నాకు కావాలా? నా భార్యకు నాకు తలకాయ ఆపరేషను, కాలుజీ పచ్చవాతము, మాకు కూడు గుడ్డ లేదు. మాకు న్యాయం చేసి మా ఇల్లు మాకు ఇప్పించి మాకు జీవనభృతి కల్పించి మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నాము. నిన్న జగన్ కూడా అర్జీ పెట్టా, నా ఇల్లు మీరే గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకొని మాకు పట్టణం పెట్టి ఏర్పాటు చేయండి నాయన అని జగన్ కూడా అర్జీ రాసిన. రానున్న లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలిచే విధంగా ముందుకు సాగుదామన్నారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఏమాత్రం నిరాశపడవద్దని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాయాజాలం చేస్తోందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నెల రోజుల్లో 19,000 మంది పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. అంకెల గారడీతో 1,000 కోట్లు దోచుకుతున్నారని, ఈ సొమ్ము ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరొకసారి ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా చేసేదేమో గోరంత, చెప్పేదేమో కొండంత
ఆ ఆలోచన విధానంలో ఎంతమందిని మోసం చేస్తున్నారో, ఎంత అవినీతికి పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లోనే ప్రజల్ని మాయం చేసే విధంగా, గందరగోళ పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒక్కసారి మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా 7వ షెడ్యూల్లో, అదేవిధంగా రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 కింద సామాజిక భద్రత పైన ఒక బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుందని మన పెద్దలందరూ కూడా రాజ్యాంగంలో రాశారు. దాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఏమాత్రం కూడా ఇది పేదవాడికి పెత్తందారికి జరిగే పోరాటం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారో ఈరోజు మీ ముందు లెక్కలతో సహా జనసేన పార్టీ నుంచి మేము ప్రవేశపెడుతున్నాం. మన రాష్ట్రంలో పెన్షన్ల కేటగిరీలు 8 ఉంటాయి. వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళల పెన్షన్, అదేవిధంగా వికలాంగులకి, చేనేతలకి, మత్స్యకారులకు, చర్మకారులకు, గీత కార్మికులకి, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్లు అంటాం. ఈ కేటగిరీస్ అన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా, ఈయన బట్టలు నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ 2023లో 54,69,161 పెన్షన్లు 2,750 రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 54,69,161 పెన్షన్. దానికి వాళ్ళు వెచ్చించింది 1,503 కోట్ల రూపాయల 99,17,750 రూపాయలు. నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా, కొంచెం ఓపికగా వినాలి, ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. 1,503 కోట్ల 99,17,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు. డిసెంబర్ కల్లా ఆ సంఖ్య 19,871 పెన్షన్లు తగ్గిపోయినాయి. ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో 54,49,190 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా వీళ్ళు లెక్కలు ఇచ్చారు. అంటే ఒకే నెలలో 19,871 పెన్షన్లు తగ్గించారు. సరే, మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావుడిగా. అందులో క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, 2,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. క్యాబినెట్ జరిగిన అరగంటకే మంత్రి గారు బయటికి వచ్చి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా 65,33,000 పెన్షన్లు మంజూరు చేసినట్టు. ఎప్పుడు ఇది? నవంబర్ మాసానికి. ఎంత మోసం చూడండి. నవంబర్ మాసానికి 65,33,000 పెన్షన్. దేశంలో 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో ప్రకటించాలని గుర్తు చేశారు. శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014లో ఏదైతే కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్తులో దీంట్లో 7,778 ఉందో, మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా 14,000 తీసుకొచ్చినాం. ఇవాళ దాన్ని 18,567 మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా
మొన్న 15,430 పైగా 440 పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ కూడా ఒక నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష. దీనికి మేము ట్రాన్స్కోలో మేము చేసిన ఆస్తుల డెవలప్మెంటు 2014 నాటికి ఉన్న 400 kV సబ్స్టేషన్లు 6 అధ్యక్ష. ఈరోజు 25 అయిన అధ్యక్ష. 19 400 kV సబ్స్టేషన్లు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్లు 51 ఉంటే ఆ రోజు ఇవాళ 103 చేసాం అధ్యక్ష. 52 పెంచినాం అధ్యక్ష. 400 kV 6 నుంచి 25 అంటే 19 పెంచినాం, 300% పెంచినాం. 220 kV 51 నుంచి 103 అంటే 52 పెంచినాం, 100% పెంచినాం అధ్యక్ష. 133 kV సబ్స్టేషన్లు 176 నుంచి 250 చేసినాం అధ్యక్ష. 74 పెంచినాం అధ్యక్ష. మొత్తం టోటల్ ఈహెచ్డి సబ్స్టేషన్లు 233 నుంచి 378 చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఈహెచ్డి లైన్లు 16,379 సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే ఇవాళ 27,986 అంటే 11,607 సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్స్ను మేము కొత్తగా అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీని కూడా ఇవాళ ఆ రోజు 14,973 MVA ఉంటే ఇవాళ 39,345 MVAకి పెంచిన అధ్యక్ష. అంటే దాదాపు 40,000 మెగావాట్ల వరకు కూడా ఉత్పత్తి వీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేసిన అధ్యక్ష. డిస్కామ్స్ సంబంధించి కూడా ఆ రోజు 33 kV సబ్స్టేషన్లు 2138 ఉంటే ఈరోజు అవి 3200 చేసాం అధ్యక్ష. అంటే 1060 సబ్స్టేషన్లను 33 kVలో పెంచుకున్నాం అధ్యక్ష. లైన్ కూడా ఆ రోజు 4,89,000 33 kV 11 kV LT లైన్లు ఉంటే ఈరోజు 6,72,000 కిలోమీటర్లకు దాన్ని పెంచుకోలేము అధ్యక్ష. అదేవిధంగా పీటీఆర్లు ఆ రోజు 3,272 ఉంటే ఇవాళ 5,672 అంటే దాదాపు 2,400 పీటీఆర్లు కూడా పెంచాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ 4,67,000 ఆ రోజు ఉంటే 8,56,000 ఇవాళ మేము ఇవ్వగలిగిన అధ్యక్ష. 3,89,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇచ్చిన అధ్యక్ష. ఇది మొత్తం కూడా ఈవెన్ అగ్రికల్చర్ సర్వీస్ సంబంధించి కూడా ఆ రోజు ఉన్న వాటి నుంచి ఈరోజు ఆ రోజు 19 లక్షలు ఉంటే ఇవాళ దాదాపు 28 లక్షలకు 27.5 లక్షలకు తీసుకురాగలిగిన అధ్యక్ష. ఈ రకంగా మేము తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ను డెవలప్ చేసుకోవడానికి, ఎందుకంటే అధ్యక్ష ఎండ్ రిజల్ట్ కావాలంటే ఎండ్ పాయింట్ విద్యుత్ చేరాలంటే జనరేషన్ ఏదైతే చేస్తారో జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యేది కేవలం స్విచ్ వైడ్ వరకు వస్తుంది అధ్యక్ష. అక్కడి నుంచి 33 kV 11 వరకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాటిని సరఫరా పంపిణీ చేస్తాయి అధ్యక్ష. మరి ఇవి జరగాలి అని అంటే డబ్బులు లేకుండా ఊగిన వాటంతలో జరగాల్సి ఉండే. మీరు ఏదో అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చిన అప్పులో కూడా సగాని పైన తీర్చాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన 22,000 కోట్లను తీసేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికి తీర్చేసాం. మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష. ఒకవైపు ఆస్తి తిరిగా ఉంది, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష. దాదాపు 50,000 కోట్ల పైగా ఇప్పటికి అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష, అందులో సందేహం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కూరలు లేక విద్యార్థులకు గొడ్డుకారం వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమే వివరణ కోరగా పాఠశాల ప్రిన్సిపాల్ వంట మనిషి పొంతనని సమాధానం చెబుతున్నారు. సమయపాలన లేకుండా పురుగులతో కూడిన అన్నం వడ్డిస్తున్నారని, కూరలు లేక సరిగా వండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
కానీ క్యారెట్ ఉంది, కానీ క్యారెట్ ఉంటే ఎట్లా టేస్ట్ ఉంటే అది రుచి పచ్చి లేదు, పిల్లలందరూ పడేసి. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ ఊగులం పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ పూర్తి చేశాడో అవగాహన లేదంటూ విమర్శించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలించిన యువకుల ముగింపు సభ మోగబోయింది. ప్యాకేజీ కోసం సీఎం పదవిని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారన్నారు. పవన్ మనస్తత్వం స్వభావం మారాలి. రోజుకో జెండా పట్టుకున్న పవన్ కళ్యాణ్ తీరును చూస్తే నవ్వు వస్తోందని ఆయన పేర్కొన్నారు. నిన్నటిదాకా జనసేన జెండా పట్టుకున్న పిల్ల సైనికులు ఇప్పటి నుంచి టీడీపీ జెండా మోయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. వారిని చూస్తే జాలేస్తుందంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న నేను ఉపన్యాసం చూశాను. ప్రధానంగా ప్రజలు గమనించాల్సింది తరలి వచ్చినటువంటి జనానికి తోలినటువంటి జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటిది నిన్న యువకులను చూస్తే అర్థమైపోయింది. రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానికో వచ్చినట్టుగా కూర్చోవడం, మొక్కుబడిగా వచ్చాము కనిపించాము వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనందరం చూసినటువంటి విషయం. పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, లోకేష్ మాట్లాడడం కానీ, ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు. పెద్దగా లోకేష్ని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు. పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో, ఎక్కడ ప్రారంభించాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి ఎండయ్యాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. రకరకాలుగా మాట్లాడాడు. సరే, చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. అల్జీమర్స్ ఉన్నాయి, చంద్రబాబుకి ఇబ్బంది. అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు. మైకేల్ జాక్సన్ లాగా మెడకు ఒకటి తగిలించుకొని వచ్చి ఆమెను కాగితాలు తిప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా, రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, ఇదే పనిలో ఉన్నాడు. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటువంటి పరిస్థితి. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని. జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ మనస్తత్వం మారాలి. ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి. ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు. నీ మనస్తత్వాన్ని గురించి, నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు, ఎంతోమంది పాపం కార్యకర్తలు, యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిన్నటి యువగళంతో మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం, సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ, ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయాడు. కాబట్టి అమ్ముడుపోయేటువంటి వ్యక్తులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసారో వాళ్లే మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని తీసుకోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. ఈ నెల 9వ తేదీ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల పాటు 26 గంటల 33 నిమిషాల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేసినట్లు వెల్లడి. ఎర్రమంజిల్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న 6గురిని సురక్షితంగా బయటకు తెచ్చిన వైనం. జమ్మూ కాశ్మీర్లో పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దుశ్చర్య. ఉగ్రవాదుల ఏరివత ఆపరేషన్ చేపడుతుండగా 2 ఆర్మీ ట్రక్కులపై దాడి చేసిన తీవ్రవాదులు. ఇంటెలిజెన్స్ సమాచారంతో బుధవారం రాత్రి నుంచి ఆపరేషన్ చేపడుతున్న ఆర్మీ. తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. శనివారం ఉదయం 1:45 నుంచి తిరుమలలో వైకుంఠం ద్వార దర్శనం. మీకు టోకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ అధికారులు. తిరుమల తిరుపతిలోని 9 చోట్ల టోకెన్లకి కౌంటర్ల ఏర్పాటు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.